ప్రధాని మోడీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకు ఫోన్ చేశారట. ఇరాన్తో ఘర్షణలో సంయమనం పాటించమని చెప్పి సుద్దులు చెప్పారు. సంయమనం పాటించడం అంటే అర్థం ఏమిటి? ఇది ప్రపంచం నవ్విపోతుందనేటువంటి స్పృహ కూడా లేకుండా మన ప్రధానమంత్రి వ్యవహరించడం కాదా? ఒక భయానకమైనటువంటి దాడి చేస్తున్నారు అమెరికా ఇజ్రాయెల్ పాలకులు కలిసి. ఆ భయానకమైనటువంటి దాడి స్వభావం ఏమిటి? సాక్షాత్తు ఆ దేశ అత్యున్నత నేత ఖమైనీని, ఆయన కుటుంబాన్ని మటుమార్చారు, హతమార్చారు, ఆస్తులు ధ్వంసం చేశారు. ఆ దేశాన్నే ధ్వంసం చేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ట్రంప్ ఒకవైపు ఏం చెప్తున్నాడు? ఇంకా 4 వారాలు 5 వారాల పాటు ఈ దాడులు కొనసాగిస్తామంటున్నాడు. ఎందుకట? 4 వారాలు 5 వారాల పాటు ఈ దాడులు కొనసాగిస్తే గాని ఇరాన్లో ప్రభుత్వం మారదట. అంటే ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడం కోసం దాడి చేస్తున్నారు. ఇరాన్లో తమ అధినేతలు ఎవరు ఉండాలి? ఆ దేశ అధ్యక్షుడు ఎవరు ఉండాలి? ప్రధానమంత్రి ఎవరు ఉండాలి? తమ అత్యున్నత నాయకత్వం ఎవరు ఉండాలి? తమను ఎవరు పరిపాలించాలి అనేది ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం. ఒక సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగిన దేశం ఇరాన్. ఆ దేశంలో పాలకులు మారిపోవాలని ఆదేశించడానికి ట్రంప్ ఎవరు? ఆ ట్రంప్తో చేతులు కలిపి ఇరాన్ మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్ ఎవరు? ఎంత దారుణం ఇది! ఒక ప్రపంచ రౌడీలాగా దాడులు చేయటం చూస్తున్నాం మనం. నిన్నగాక మొన్న వెనిజులా మీద అర్ధరాత్రి దేశాధ్యక్షుడిని, ఆయన భార్యను కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించారు. అమెరికాలో బంధించి వెనిజులాకి ఇక్కడి నుంచి నేనే అధ్యక్షుడిని అని ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఎంత హాస్యాస్పదం, ఎంత అహంకారపూరితం! వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించి వెనిజులాకు నేనే అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడు. కానీ వెనిజులా ప్రజానీకం తగు సమాధానం చెప్పారు. వెనిజులా ఉపాధ్యక్షురాలు అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది. వెనిజులా ప్రజలు, సైన్యం మొత్తం వెనిజులా ప్రభుత్వంతో ఉన్నది. అమెరికాను నిలదీస్తున్నారు. మంచి స్పందన. ట్రంప్ ఊహకందలేదు ఈ పరిణామం. 4 కరుచుకున్నాడు. అయినా ఇప్పుడు వెనిజులాకు నేనే అధిపతిని అంటున్నాడు. వెనిజులాలో ఉన్న ఆయిల్ని నేను అమ్ముకుంటాననే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి. ఇరాన్ మీద దాడికి ముందు ఏం చేశాడు? గ్రీన్లాండ్స్ నాకు కావాలి అంటున్నాడు. గ్రీన్లాండ్స్ ఒక సర్వసత్తాక దేశంలో ఒక భాగం. గ్రీన్లాండ్స్ నాకు కావాలి అనడానికి నువ్వెవరు? అమెరికాలో వాషింగ్టన్ నాకు కావాలి అని ఎవరైనా అడిగితే ఇచ్చేస్తావా? గ్రీన్లాండ్స్ నాకు కావాలి అంటున్నాడు. కొనుక్కుంటాడట. అమ్మకపోతే ఎట్లా స్వాధీనం చేసుకోవాలో నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఒక బజార్ రౌడీలాగా అహంకారపూరితమైనటువంటి దాడి. ఈ దేశం ఆ దేశం అని లేదు. అందరూ తనకు అనుసంధానంలో నడవాలి. బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. అమెరికా ఫస్ట్, అమెరికా ప్రయోజనమే మాకు ముఖ్యం. అంటే ఇక ప్రపంచంలో ఏ దేశం ఎటుపోయినా పర్వాలేదు, ప్రపంచ ప్రజానీకం ఏమైపోయినా పర్వాలేదు, అమెరికా కోసం మేము ఏమైనా చేస్తామనే పద్ధతుల్లో ఊళ్ళల్లో రౌడీలు ఊళ్ళ మీద పడ్డట్టు ఇప్పుడు అమెరికా పాలకులు ప్రపంచం మీద పడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద ఒక భయానకమైనటువంటి దాడి ప్రారంభించింది. ఇంత దాడి జరుగుతున్నప్పుడు అనేక దేశాలు ఖండించాయి. ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం వేలు పెట్టకూడదు. ఒక స్వతంత్ర దేశం, సర్వసత్తాక దేశం మీద ఇలాంటి దాడులు చేయకూడదు అని చెప్పి అమెరికా తక్షణం యుద్ధం ఆపాలి, అమెరికా ఇజ్రాయేలీ దౌర్జన్యాన్ని ఆపాలని ఖండించినాయి అనేక దేశాలు. రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఖండించినాయి. ప్రపంచంలో అనేక చిన్న దేశాలు, పెద్ద దేశాలనే తేడా లేకుండా అనేక దేశాలు ఖండిస్తుంటే మన దేశ ప్రధానమంత్రి మోడీ
56 ఇంచుల ఛాతి, విశ్వగురు అని చెప్పుకున్నాడు. మరి ఆయనకు మాత్రం ఖండించడానికి నోరు రావట్లేదు, ట్వీట్ చేయడానికి చెయ్యాడట్లేదు. ఎందువల్ల? ఏమిటి అన్యాయం? ఎందుకు నోరు మెదపట్లేదు? 2 రోజులు 3 రోజులు గడిచిన తర్వాత నెతన్యాహుకు ఫోన్ చేసి సంయమనం పాటించండి అన్నాడు. ఏమి సంయమనం? సంయమనం పాటించడం అంటే అర్థం ఏమిటి? పొరుగు దేశం మీద దాడి చేస్తున్నోడిని పట్టుకొని నువ్వు దుర్మార్గుడివి, దాడి చేస్తున్నావు, దాడి ఆపు, నీ దాడిని నేను ఖండిస్తున్నానని చెప్పాల్సింది పోయి సంయమనం పాటించండి అని ఫోన్ చేసి శుద్ధులు చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు. అసలు అమెరికా దాడి అనేటువంటి మాట రావట్లేదు మోడీ నోటి నుంచి. ఎందువల్ల? 143 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి మోడీ అనే విషయం మర్చిపోకూడదు. ఈ భారతదేశానికి ఒక ప్రతిష్ట ఉన్నది. దశాబ్దాల పాటు భారతదేశం అంతర్జాతీయ వ్యవహారాల్లో అనుసరించినటువంటి విధానాల మూలంగా వచ్చినటువంటి ప్రతిష్ట అది. ఒకవైపు రష్యా, మరొక వైపు అమెరికా హోరాహోరీ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో మాకందరూ సమానమే, ఎవరితోనూ సంబంధం లేదు, ఎవరితోనూ ఘర్షణ లేదు, మేము అందరితోనూ సంబంధాలు పెట్టుకుంటాం, వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటాం, సాంస్కృతిక సంబంధాలు పెట్టుకుంటాం. ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం వేలు పెట్టొద్దు, ఒక దేశం మీద మరొక దేశం ఆధిపత్యం చెలాయించొద్దు, యుద్ధం వద్దు, శాంతి కావాలి అని చెప్పి అనేక దేశాలు, ఆ దేశాలన్నీ కలిసి అలీన దేశాలని పేరు పెట్టుకున్నాయి, అలీనోద్యమం నిర్మించినాయి. ఆ అలీనోద్యమానికి నాయకత్వ స్థానంలో భారతదేశం ఉంది సుదీర్ఘకాలం పాటు. ఇగో ఈ చరిత్ర వల్లనే భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రతిష్ట వచ్చింది, ఒక గౌరవం వచ్చింది. ఎవరు ప్రధానమంత్రి ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారతదేశం అంటే ఒక గౌరవం, ప్రతిష్ట, ఒక విలువ ప్రపంచంలో ఏర్పడి ఉన్నాయి. కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినా మాట్లాడని స్థితిలో మోడీ నోరు మెరపకుండా ఉన్న స్థితి. ఇరాన్ మీద ఇంత దుర్మార్గమైన దాడి జరుగుతుంటే కూడా ఖండించడానికి సిద్ధపడనటువంటి, గ్రీన్లాండ్స్ నాకు కావాలి అని దాదాగిరి చేస్తుంటే కూడా ఇది తప్పు అని చెప్పేసి ఖండించగలిగేటువంటి చేవ ప్రదర్శించకపోవడం, ఇది ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను దిగజార్చుతున్నది. 143 కోట్ల ప్రజలకు విలువ లేకుండా పోతున్నది. ఈ దుస్థితికి కారణం మోడీ ప్రభుత్వం. ఈ దుస్థితికి కారణం ఢిల్లీలో అధికారం వెలగబెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అంతేకాదు, అసలు పొరుగు దేశానికి అన్యాయం జరుగుతుంటే కనీసం ఇది తప్పు, ఇది అన్యాయం అని తప్పు చేసిన వాళ్లను ఖండించడం కనీసం మాత్రమైనటువంటి ధర్మం కదా. భారత ప్రజల యొక్క ఆలోచన శాంతికాముకులు, భారతీయులు స్నేహ స్వభావం కలిగిన వాళ్ళు కదా. భారత ప్రజల స్వభావానికి భిన్నంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇంతటి దుర్మార్గంగా, దౌర్జన్యపూరితంగా, అహంకారస్ఫూరితంగా అమెరికా వ్యవహరిస్తూ ఉంటే అలాంటి అమెరికా పాలకులతో అంటకాగుతోంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇరాన్ మనకు చిరకాలంగా మిత్రదేశం. అమెరికా పాలకులను ప్రపంచంలో నమ్మే దేశం లేదు. ఏదో కొన్ని అవసరాల కోసం అమెరికాతో స్నేహం చేసే పాలకులు కూడా అమెరికాను మనస్ఫూర్తిగా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అమెరికా పాలకుల చరిత్ర అంతా ద్రోహ చరిత్రే, మోసాల చరిత్రే, దౌర్జన్యాల చరిత్రే. కానీ ఇరాన్ మనకు కొన్ని దశాబ్దాలుగా మిత్రదేశం. ఎంతటి మిత్రదేశం! చవకగా మనకు చమురు, గ్యాసు సరఫరా చేసిన దేశం ఇరాన్. అలాంటి ఇరాన్ మీద ఇప్పుడు దాడి జరుగుతూ ఉంటే, నీ స్నేహితుడి మీద దాడి జరుగుతూ ఉంటే నిన్ను సైన్యాన్ని పంపించమని ఎవరు అడగట్లేదు. ఇరాన్కు మద్దతుగా నువ్వు ఎందుకు యుద్ధం చేయట్లేవు అని ఎవరు అడగట్లేదు. కానీ ప్రపంచంలో అతను అనేక దేశాలు ఖండించినాయి. అమెరికా చేస్తున్నది తప్పు, ఇజ్రాయెల్ చేస్తున్నది తప్పు అని ఖండించినాయి. ఆ మాత్రం ఖండించడానికి నీకు ఎందుకు నోరు రావట్లేదు? ఇది ఇప్పుడు మోడీని అడగవలసిన ప్రశ్న. ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మాత్రం సోయి లేకుండా ఎందుకు వ్యవహరిస్తారంట?
తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనాలి కదా. ఎందుకు అనాలి? ప్రపంచం శాంతియుతంగా ఉంటేనే భారతీయులు కూడా శాంతియుత జీవనం గడపగలుగుతారు. ఇదేమి రాజుల కాలం నాటి కాలం కాదు. ఇది 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే అది 2 దేశాలకే పరిమితం అయ్యేది. ఇటు కొంతమంది సైనికులు, అటు కొంతమంది సైనికులు కొట్లాడుకునేటువంటి యుద్ధం కాదు ఇది. ఇప్పుడు చూస్తున్నాం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత ఎక్కడన్నా సైనికులు కనిపిస్తున్నారా? మనం అన్ని మిసైల్స్, విమానాలు కనపడుతున్నాయి తప్ప సైనికులు కనపడట్లేదు. ఇప్పుడు యుద్ధ స్వభావమే లేదు. ఆధునిక కాలంలో ఉన్నాం మనం. విధ్వంసమే తప్ప ఇంకేమీ కనిపించదు మనకు. కాబట్టి ఇప్పుడు జరగవలసింది, ప్రపంచంలో ఎంత శాంతియుత పరిస్థితులు నెలకొంటే అంతగా ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకునే దాని మీద, ధరలు తగ్గించుకునే దాని మీద, ప్రజలకు నిత్య జీవిత అవసర సరుకులు అందుబాటులోకి తెచ్చే దాని మీద, రోడ్లు, రవాణా, కరెంటు, మంచినీళ్లు, వైద్య సదుపాయాలు ఇలాంటి అనేక ప్రజా సౌకర్యాలను మెరుగుపరిచే దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. కానీ ప్రపంచం అంతా అలజడితో, అల్లర్లతో, యుద్ధాలతో మునిగి ఉన్న తర్వాత ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం అంత సులభం కాదు. అంతేకాదు, ఇప్పుడు అమెరికా కేవలం ఇరాన్ మీద దాడి చేయట్లేదు. ఇరాన్ మీద దాడి కంటే ముందే మోడీ చెవులు పిండింది, మోడీ జుట్టు పట్టుకుంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో అమ్ముకుంటే ఏమాత్రం పన్నులు వేయొద్దు, 0 సుంకం ఉండాలి అని చెప్పేసి ఒత్తిడి చేస్తే భారత పాలకులు దానికి తల ఒగ్గారు. మోడీ దానికి అంగీకరించాడు అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేస్తున్నాడు. నేను ఒప్పుకోలేదు అని మోడీ చెప్పట్లేదు. పైగా అంతకుముందు 3% ఉన్నటువంటి భారతీయ సరుకుల మీద సుంకాలు, భారతదేశం నుంచి అమెరికాలో అమ్మేటువంటి సరుకుల మీద సుంకం 3% ఉన్నటువంటి సుంకం ఇప్పుడు 18% పెంచాడు. మన దేశం నుంచి పోయే సరుకులకేమో సుంకం పెంచాడు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల మీద మాత్రం భారతదేశంలో సుంకం రద్దు చేయాలట, 0 చేయాలట. దానికి మోడీ అంగీకరించాడని ట్రంప్ చెప్తున్నాడు. రేపు మాపో సంతకాలు చేస్తారంటున్నాడు. అంటే భారతదేశంలో 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు, గ్రామీణ ప్రాంతాల మీద ఆధారపడ్డారు. భారతదేశ రైతాంగాన్ని బజారు పాలు చేసేటువంటి చర్య ఇది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యేటువంటి చర్య ఇది. భారతదేశ ప్రయోజనాలు, భారత ప్రజల ప్రయోజనాలు, మన రైతాంగ ప్రయోజనాలు అమెరికాకు తాకట్టు పెడుతున్నారు మన ప్రధాని మోడీ. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? ఇప్పుడు దేశభక్తి అన్నారు. ఇది భారత దేశభక్తి కాదు, అమెరికా దేశభక్తి ప్రదర్శిస్తున్నారు మన పాలకులు. ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం ఉప్పు తింటూ దేశభక్తి పేరుతో ప్రజల ఓట్లు కొల్లగొట్టి ఇప్పుడు అమెరికా భక్తి ప్రదర్శిస్తున్నారు, ట్రంప్ భక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంతకంటే అవమానకరమైన ఇంకేమన్నా ఉంటుందా? ఇది భారతదేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది, భారత ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుంది. అందుకని రానున్న కాలంలో ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మనకు అవకాశం ఉండాలంటే అమెరికాకు మనం తలవద్దు, ట్రంప్ బెదిరింపులకు మోడీ తలవంచొద్దు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా యుద్ధం వద్దు, శాంతి కావాలని కోరుకోవాలి. ఎవరి యుద్ధానికి కారణమైతే వాళ్ళ చర్యను ఖండించాలి. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశారు. ఈ దాడిని ఖండించాలి. అమెరికా ప్రజలే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి పని సరైంది కాదు అని. కానీ భారతదేశ ప్రధానమంత్రికి మాత్రం ఆ మాత్రం స్పృహ లేకుండా పోయింది, తప్పును తప్పనాలనే సోయి లేకుండా పోయింది. ఇది భారతదేశ ప్రయోజనాలకు తీవ్రమైనటువంటి హాని కలిగిస్తుంది. ఈ దుస్థితి నుంచి బయటపడాలి. భారత ప్రజానీకం నిలదీయాలి, మన ప్రభుత్వాన్ని నిలదీయాలి, రోడ్ల మీదకి రావాలి. ప్రపంచ శాంతి కోసం భారత ప్రభుత్వం నిలబడాలని కోరుకోవాలి. అమెరికా యుద్ధోన్మాదాన్ని మన ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేయాలి. ప్రపంచ శాంతి కోసం భారత ప్రభుత్వం కృషి చేసేట్టుగా మోడీ ప్రభుత్వం మీద భారతదేశ ప్రజానీకం ఒత్తిడి చేయాలి.